ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనతో పాటు నిరుద్యోగులు ఉండడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నతో కూడా. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి, మీరు నిరుద్యోగుల సమస్య ఎట్లా ఉంది? ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అసలు మీ మీద? ప్రజెంట్ అయితే నిరుద్యోగుల పరిస్థితి చూసినట్లయితే పెనమింకిలిపోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో దాన్ని చేయను అని, గత ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించకుండా, పోస్టులు రిలీజ్ చేయకుండా, ఏదైతే తప్పులు చేసి అంటే చూపించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అదే తప్పులు, అంటే పాత బీఆర్ఎస్ చేసిన గవర్నమెంట్ చేసిన తప్పుల్ని తిరిగి రిపీట్ చేస్తూ నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో గెలవకుండా వాళ్ళు సమాజ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు చూసినట్లయితే విద్యార్థుల్ని అధికంగా మోసం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నాం. వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఎందుకంటే ఏదైతే పోస్టులు రిలీజ్ చేయాలో దాదాపు 2 లక్షల పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పారు వితిన్ 1 ఇయర్లో. అంటే వితిన్ 1 ఇయర్లో 2 లక్షల పోస్టులు అంటే ఇప్పుడు దాదాపు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, 5-6 సంవత్సరాల నుండి చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాబ్స్ వస్తాయి మాకు, లేకపోతే మా తర్వాత వాళ్ళకైనా బెనిఫిట్స్ కలుగుతాయని, తల్లిదండ్రుల కష్టానికి న్యాయం జరుగుతుందని వాళ్ళు ఓట్లు వేపిస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పోస్టులు ఇవ్వకపోగా ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందో ఆ జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయకుండా, పోస్టులు ఏమన్నా అంటే ఏమంటున్నారు, ఇప్పుడు మాకు నోటిఫికేషన్లు వద్దు అని అబద్ధాల మాటలు చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్పీచ్లు ఇస్తున్నారు. ఎంత సిగ్గుచేటు, ఎంత ఇబ్బందికరమైన మాట అంటే ఎవరు పోస్టులు ఇవ్వద్దు అని ఎవరు గొడవ చేయట్లేదు. ఎందుకంటే ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు, దగ్గర 20 లక్షల మంది నుండి 30 లక్షల మంది నిరుద్యోగులు, 2 లక్షల పోస్టులు సరిపోవు. మళ్ళీ పోస్టులు వద్దని ఎందుకు, చదువుకోవడానికి టైం సరిపోతలేని ఎందుకు ధర్నాలు చేస్తారు సార్, మీరే చెప్పండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఎలక్ట్రిసిటీ సంబంధించినవి అంటే ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్కమ్స్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎలక్ట్రికల్ జాబ్స్ సంబంధించిన చదువుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దగ్గర 20,000 జాబుల్ని, అంటే జేఎల్ఎంలు కానీ, సబ్ ఇంజనీర్లు కానీ, వీళ్ళందరినీ ఏం చేసింది, రెగ్యులరైజ్ చేసేసింది. అంటే చదువుకున్నోడు, అంటే నామకే వాసు చదువుకున్నోడు కాంట్రాక్ట్ జాబ్ ఎక్కి 4-5 సంవత్సరాలు చేసి వాడు జాబ్ ఎక్కి ఏం చేసిండు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. అంటే ఇన్నేళ్ళు ప్రిపేర్ అయ్యి, 5-6 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జేఎల్ఎం వస్తుందో, సబ్ ఇంజనీర్ వస్తుందో చదువుకున్నానికి అన్యాయం చేసింది ఎవరు? కేసీఆర్ అన్యాయం చేసి వెళ్ళిపోయారు. కేసీఆర్ అన్యాయం చేసిన తర్వాత మాకు జాబ్స్ వస్తాయని మేము కొన్ని రోజులు చదువుకున్న తర్వాత ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినాయో వాటి రాలేదు. వాటి రాని కారణాన్ని బట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దగ్గర మనం చూసినట్లయితే 5,000 పైన మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అంటే ట్రాన్స్కో కానీ, డిస్కమ్ కానీ, జెన్కో కానీ, ఈ 3 డిపార్ట్మెంట్లలో మనకు 5,000 పైన జాబ్స్ ఉన్నాయి. దాంట్లో జేఎల్ఎం ఉన్నాయి, సబ్ ఇంజనీర్లు ఉన్నాయి, జేపీఓలు ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నాయి. ఇవి కాక ఇంకా కొన్ని పోస్టులు మిగతా అన్నీ రిలీజ్ చేసి చూసినట్లయితే 5,500 పోస్టుల పైన ఉన్నాయి. ఒక్క ట్రాన్స్కోల్నే దగ్గర మనకు 1000 అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీ పోస్టులు ఉన్నాయి. జెన్కోలో చూసినట్లయితే దగ్గర 200 పైన అసిస్టెంట్ ఇంజనీర్లు, దాంట్లో మెకానికల్ వస్తారు, ఎలక్ట్రికల్ వస్తారు, ఈసీ వాళ్ళు వస్తారు, సివిల్ వాళ్ళు వస్తారు, జెన్కోలో కూడా ఉన్నాయి. వీటిని రిలీజ్ చేయకుండా మనం గత 2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీశైలంలో మనకి యాక్సిడెంట్ జరిగింది. ఏది ఎలక్ట్రిసిటీ జెన్కోలో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడే జెన్కో వాళ్ళు ఏం చేశారంటే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు వర్క్ బర్డెన్ ఎక్కువైపోతుంది, మేము చేయలేకపోతున్నాం, మాకు ఇంజనీర్లు కావాలి, సిబ్బంది కావాలి, నిధులు కేటాయించాలి అని అడిగితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నామకే అరకొర పోస్టులు 200 పోస్టులు రిలీజ్ చేసి అప్పుడున్న పోస్టులు కంప్లీట్ నింపకుండా అరకొర పోస్టులతోనే పెట్టేసింది. శ్రీశైలం యాక్సిడెంట్ అయింది, అది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ప్రశ్నలు అడగడం జరిగింది, పోస్టులని వాటిని క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఎన్నోసార్లు దగ్గర డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో వాళ్ళని రిప్రజెంటేషన్ ఇప్పటికే చాలాసార్లు ఇచ్చారు. మీరు ఇప్పుడే చెప్పిన కదా, 1000 పోస్టుల పైన మనకు ఖాళీలు ఉన్నాయి. ఒక్క ట్రాన్స్కోల్నే, దాంట్లో ఈసీ వాళ్ళు వస్తారు, సివిల్ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రికల్ వాళ్ళు వస్తారు. 1000 పోస్టులలో 900 పోస్టులు మన ఓన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే ఉన్నాయి. అయినా కూడా వాటిని 1000 పోస్టులలో కనీసం 500 కూడా రిలీజ్ చేయకుండా, అంటే కావాల్సిన పోస్టులన్నీ కూడా రిలీజ్ చేయకుండా జాప్యం చేస్తున్నది. విద్యుత్ శాఖ మినిస్టర్ కూడా బట్టి విక్రమార్కనే అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా
ఫైనాన్స్ మినిస్టర్ కూడా బట్టి విక్రమార్కనే. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ అవసరం ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ మేము ఫిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అనుకోవచ్చా? అవును. ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గావాల్సింది ఏదైతే విద్యార్థులతోటి వచ్చిర్రో, ఆ విద్యార్థులు పట్టించుకోకుండా వాళ్ళ సొంత అవసరాలు అంటే వాళ్ళ సొంత కాంట్రాక్ట్‌లు గానీ, వాళ్ళ సొంత కావాల్సిన ఏదైతే వాళ్ళ పార్టీకి నిధులు గానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి చూసుకుంటున్నారు గానీ, ఏదైతే పోస్టులు రిలీజ్ చేస్తాం, జాబ్స్ ఇస్తాం మేము, నిధులు, నియామకాలు మేము చూసుకుంటామని ఏదైతే అజెండాతోటి వచ్చిర్రో దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి కూడా ఆయనే మినిస్టర్‌గా ఉన్నారు. ఆయన పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. కాబట్టి నిరుద్యోగుల మీద ఇది రోజు రోజుకి ప్రెషర్ పెరిగిపోతా ఉన్నది. మనం గత కొన్ని రోజుల నుండి చూసినట్లయితే సీజేపీ ఎలాగైతే ప్రొటెస్ట్ చేసి మినిస్టర్ దించేసిందో అలాంటి పరిస్థితులు వచ్చే రోజుల్లో. ఎందుకంటే నిన్న మొన్న కూడా మనకు ఇన్ని ధర్నాలు మళ్ళీ సీజేపీ లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి పెద్ద ప్రొటెస్ట్ ఇట్లా చేస్తారేమో అని ఉన్న పలంగా 7,000 ఓన్లీ 7,000 పోస్టులతోటి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 19,000 పోస్టుల పైన ఉంటే కనీసం 2 దఫాలు ఇవ్వకుండా ఒకటే దఫాలో 7,000 పోస్టులు, అరకొర పోస్టులు, కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే 1, 2 పోస్టులే ఉన్నాయి. ఎటు సరిపోతాయి అవి? యువత ఎంత సఫర్ కావాలి? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని విద్యార్థులకు మేలు చేసే విధంగా, విద్యార్థులు అంటే ఉన్న పోస్టులలోనే ఎన్ని వీలైతే అన్ని 10-20 వేల పోస్టులు ఉంటే దగ్గర దగ్గర 15,000 పోస్టులు రిలీజ్ చేయడానికి మనకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడానికి రెడీగా ఉన్నదని విన్నాం. 20,000 పోస్టులు అంటే 20,000 పోస్టులు రిలీజ్ చేయరు. కానీ ఆ 15,000 పోస్టులను ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఏదైతే అవుట్సోర్సింగ్ తీసుకుంటామని, విలేజ్కి ఒకరిని అవుట్సోర్సింగ్ తీసుకుంటామని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా చేస్తే గవర్నమెంట్ జాబ్స్ పోతాయి. జేఎల్ఎం జాబ్లు అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అవి అవుట్సోర్సింగ్ ఏదైతే గత ప్రభుత్వం కొన్ని విధాలుగా ఏం చేసింది, అవుట్సోర్సింగ్ని తగ్గించేసింది. ఇప్పుడు అదే అవుట్సోర్సింగ్ తీసుకొని మళ్ళీ చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం.